దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 72:13 మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 72:13. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణమును అతడు రక్షించును. అంటే ఈ నెల కొరకు కొన్ని ఈ మాటలన్నీ కూడా నేను అదే చెప్తూ ఉన్నాను. ఇటువంటి రెఫరెన్సెస్ ఎక్కువ వచ్చింది. ఇక్కడ ఈ కీర్తనలో రాయబడి ఉంది నిరుపేదల యందును. అంటే చాలామంది నిరుపేదలు అంటే సహాయం లేనివారు, కష్టంలో ఉన్నవారు, దరిద్రంలో ఉన్నవారు, ఇంకా ఆపదలో ఉన్నవారు. ఇంకా నెక్స్ట్ రాయబడి ఉంది బీదల యందును అని రాయబడి ఉంది. నిరుపేదలు గురించి రాయబడి ఉంది, బీదల యందును రాయబడి ఉంది. అతడు కనికరించును అని రాయబడి ఉంది. అంటే యేసు ప్రభు దినాల్లో కూడా మనం చూసినట్లయితే ఆయన బీదలను సహాయం చేశారు, కుష్ఠరోగులను ముట్టి ఆయన స్వస్థపరిచాడు, ఇంకా గుడ్డివాడి కన్నులను తెరిచారు. చాలా రకంగా మన బైబిల్ గ్రంథం అంతా సువార్త భాగంలంతా మనం చదివినప్పుడు మనం చూడవచ్చు ఏ రీతిగా ఇది అక్షరాల నిజంగా ఈ కీర్తనలో ఉన్న ఈ మాట నిరుపేదల యందును బీదల యందును, బీదలకు ఇంకా ఈ కుష్ఠరోగులకు కూడా ఆయన ఏం చేశారు, సహాయం చేశాడను. అతడు కనికరించును అని రాయబడి ఉంది. ఇక్కడ పేదల గురించి మాత్రం కనికరించలేదు, బీదల గురించి మాత్రం కనికరించలేదు యేసు ప్రభు అనేకలను ఆయన ఏం చేశాడు, ఆయన కనికరించాడు. ఇది ఎక్కడ రాయబడి ఉందంటే కీర్తనలో ఉంది. ఈ కీర్తనల గ్రంథం రాసిన ఆ టైంలో, అంటే ఇది ఎక్కువ రాసిన అనేక కీర్తనలు దావీదు రాశాడు, ఇంకా వేరే భక్తులు కూడా రాశారు. కానీ ఈ కీర్తనలు యేసు ప్రభు రాసింది కాదు. అంటే ఈ కీర్తనలు అంతా మనం చూసినట్లయితే భక్తులు రాశారు. అంటే దావీదు రాశాడు, ఇంకా అనేక భక్తులు రాశారు. అంటే మనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది అతడు కనికరించును అని రాయబడి ఉంది. అంటే దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా, ఇప్పుడు వరకు కూడా మనము దాని తర్వాత కూడా 2000 కాదు 2000 సంవత్సరం కన్నా ఎక్కువ అయిపోయింది యేసు ప్రభు వచ్చి ఆయన పరలోకానికి ఎత్తబడిన తర్వాత. ఇంకా ఈ 2000 సంవత్సరం తర్వాత కూడా మనం అదే కనికరమును మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం కనిపెడుతున్నప్పుడు తప్పకుండా మనము మన యొక్క ప్రార్థనను ఆలకించి, మన మొరను ఆలకించి ఆయన గొప్ప కార్యమును మన జీవితంలో ఈ రోజుల్లో కూడా ఆయన చేస్తున్నాడు. అది మనము చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే బలహీనంగా ఉంటున్న వారికి, బీదల వారికి కనికరించి, ఇంకా రాయబడి ఉంది బీదల ప్రాణమును అతడు రక్షించును. బీదల ప్రాణమును, వారి ప్రాణమును ఆయన ఏం చేస్తాడంట, ఆయన రక్షించును అని చెప్పి రాయబడి ఉంది. తప్పకుండా బీదల ప్రాణమును, ఇంకా నిరుత్సాహంతో ఉంటున్న వారి ప్రాణమును, దుఃఖముతో ఉంటున్న వారి ప్రాణమును, ఎవరైనా ఆయనను చూసి మొరపెడుతున్న వారి ప్రాణమును తప్పకుండా ఆయన రక్షించును అని చెప్పి మనం నమ్ముదాం. ఆ రీతిగానే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యంను చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మేము విన్న వాక్యం ప్రకారం ప్రభువా నిరుపేదల యందును ప్రభువా, బీదల యందును ప్రభువా మీరు కనికరిస్తున్న దేవుడై ఉన్నారు ప్రభువా. ఇంకా అది మాత్రం కాకుండా ప్రభువా బీదల ప్రాణమును కూడా ప్రభువా మీరు రక్షించుచున్నారని చెప్పి ఈరోజు చూసినాం తండ్రి. ఎవరైనా సరే ప్రభువా మీరు మిమ్మల్ని చూసి మొరపెట్టే వారికి అందరికీ కూడా మీరు సహాయం చేసే దేవుడై మీరు ఉన్నారు. ఆ రీతిగానే ప్రభువా ఇప్పుడు కూడా ఎవరెవరు నీ వైపు చూసి మొరపెడుతున్నారో వారిని దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే స్తుతులు, ఘనత, మహిమను చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.